సింహరాశికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, ఖర్చు అధికంగా ఉంది. రాజపూజ్యత 2, అవమానం 2 బాగున్నాయి. సింహరాశి వారికి బృహస్పతి సంచారం సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులు పనిచేసేటువంటి చోట ఆటంకాలని ఎదుర్కొనే సమయం. పై అధికారుల యొక్క ఆగ్రహ అహంకారాలకి చవి చూడవలసి వస్తుంది. అలాగే సింహరాశిలోని వారు కూడా ఇతరుల మీద అహంకారంతో వారిని అణిచేయాలని అనుకుంటే కనుక చెడు అనుభవాలు ఎదురవుతాయి. గోచార రీత్యా దశమ స్థానంలో ఉండేటువంటి గ్రహం పీడన కలుగజేస్తుంది. మూర్తివంతం చేత గురుడు శుభుడు కాబట్టి అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో మార్పు వస్తుంది. ఈ రాశిలోని వారికి సంవత్సరం ప్రారంభంలో కుటుంబ సౌఖ్యం లోపించటం జరిగితే గృహ వాతావరణం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంటిలో దొంగలు పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటువంటి దుష్ఫలితాలని ముందుగా తెలుసుకుని మనం జాగ్రత్త తీసుకుంటాం కాబట్టి ఇవి చెప్పవలసి వస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పురోగమనం కలిగి ఉంటారు. రాజకీయ నాయకులు మరియు ప్రజలతోటి సత్సంబంధాలను కలిగి ఉండటం మూలంగా అనేక రకాలుగా లబ్ధి పొందుతారు. వైవాహిక జీవనం వీరికి ఆశావహంగా ఉంటుంది. కుటుంబ వృద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవం వస్తుంది. అందరి యొక్క ఆదరణ అభిమానాన్ని మీరు చూరగొంటారు. రాజకీయ నాయకులు ఈ రాశిలోని వారు ఎన్నికలలో విజయం సాధిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి, ముఖ్యంగా చేనేత రంగ వస్త్రరంగం వాళ్ళకి కానీ, రైస్ మిల్లర్లకు కానీ, చేతి పని వృత్తుల వారికి కానీ గత సంవత్సరంలో కంటే కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఇది ఉంది. క్రమేపీ నిరాశను వీడి ఉత్సాహం వైపు నడుస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్పాదక రంగం వారు కూడా చాలా ముందంజ వేస్తారండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఈ రాశివారు గురుడిని ఆరాధిస్తే, దత్తాత్రేయుడిని ఆరాధిస్తే కనుక మరింత సౌఖ్యం.